హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కంచెల సొల్యూషన్ 517. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఎప్పటి నుంచో ఈ లాగ్ని అయితే నా ఛానల్లో పెట్టాలని అయితే అనుకుంటున్నాను, కానీ కుదరలేదు. ఈ రోజు అయితే నా ఛానల్లో ఈ లాగ్ని అయితే తీసుకొచ్చేసాను. ఈ లాగ్ ఏంటి, మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మేమైతే మా మేనల్డ్ పెళ్ళికి అయితే వెళ్తున్నాము. నవంబర్ 25 ఈవినింగ్ అయితే మా మేనల్డ్ పెళ్ళికి అయితే బయలుదేరాము. 26న మా మేనల్డ్ పెళ్లి రోజు మార్నింగ్ అంటే నవంబర్ 26న అయితే తెల్లారగట్ల ఇలాగ తోరణాలు అయితే కడుతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఇది మా అమ్మమ్మ గారు ఊరు. అంతేకాదు ఇంకొక పేరు ఉంది ఈ ఊరికి. ఏమిటంటే ఎవ్వరూ మందు తాగని ఊరుగా ప్రసిద్ధి చెందిన అమ్మపాలెం ఈ ఊరు. ఇక్కడ పొలం పనులైనా ఎవరింట్లో శుభకార్యాలైనా అందరూ కలిసికట్టుగా అయితే పనిచేసుకుంటారు. ఇంకొక విషయం ఏమిటంటే ఆ రోజే సుబ్రహ్మణ్యం షష్ఠి అయితే వచ్చింది. నా చిన్నప్పటి నుండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోకుండా ఏ రోజు లేను. అందుకే పెళ్లి రోజు ఉదయం తోరణాలు కట్టిన తర్వాత మేము అందరూ స్నానాలు చేసి అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోవడానికి అయితే వచ్చాము. నేను మా తాతయ్య గారి ఊరిలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠికి అయితే ఈ గుడికే వచ్చేదానిని. ఈ ఊరిలో నేను 3rd క్లాస్ వరకు చదువుకున్నాను. అప్పటి వరకు అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠికి ఈ గుడికి వచ్చేదాన్ని. తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాక అక్కడ గుడికి వెళ్ళేదానిని. ఆ గుడికి అయితే చాలా విశిష్టత ఉంది. గుడి బయట పుట్టలో నాగేంద్ర స్వామి అయితే ఉంటారు. నాగేంద్ర స్వామి అయితే అందరికీ కనపడరు. గుడి నుంచి వచ్చిన తర్వాత అయితే మా మేనల్ని అయితే ఇలాగ పెళ్ళికొడుకుని అయితే చేసాము. పెళ్ళికొడుకుని చేసి అక్షంతలేసి కొన్ని ఫొటోస్ అయితే దిగాము. సరదాగా మా ఆడపడుచు పిల్లలు అంటే మా మేనల్లు మేనకోడళ్ళు ఇలాగ మమ్మల్ని పెళ్ళికూతురు పెళ్ళికొడుకులాగా కూర్చోబెట్టారు. ఇలా కూర్చోబెట్టి కొన్ని ఫొటోస్ అయితే తీశారు. ఇలా సరదాగా ఫోటో సెక్షన్ అయిపోయిన తర్వాత పెళ్ళికొడుకుతో మేమందరం కలిసి అయితే సాయిబాబా గుడికి అయితే వెళ్ళాము. సాయిబాబా గుడిలో పెళ్ళికొడుకుతో సాయిబాబాకి పూజ చేయించి హారతిని అయితే ఇప్పిస్తున్నారు. నాకు 3 ఆడబడుచులని మీ అందరికీ తెలిసిందే. లాస్ట్ ఆడబడుచు గారి అబ్బాయితేను. మా లాస్ట్ ఆడబడుచు ఫ్యామిలీ మొత్తం సాయిబాబా సేవకులే. వాళ్ళకి ఒక అమ్మాయి అబ్బాయి అయితే వాళ్ళందరూ కూడా సాయిబాబా సేవకులే. వాళ్ళ ఫ్యామిలీ ఏ పనిని మొదలెట్టాలన్నా ఏం చేయాలన్నా మొదటి సాయిబాబా గుడికి వచ్చి ఆయనకు దండం పెట్టుకుని తర్వాత పనిని అయితే స్టార్ట్ చేస్తారు. ఇలా సాయిబాబా గుడికి అయితే మా మేనకోడలు వాళ్ళ పిల్లలు మేనల్లుళ్ళు అలాగే పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ నాన్న అంటే మా లాస్ట్ ఆడబడుచు వాళ్ళ ఆయన అందరూ అయితే ఈ గుడికాడికి వచ్చారు. అయితే వాళ్ళందరికీ మా మేనల్డ్ అయితే సాయిబాబా హారతి ఇచ్చి హారతిని అయితే చూపిస్తున్నాడు. నేను మా అమ్మమ్మ గారి ఊరిలో చదివేటప్పటికి నేను ఫస్ట్ చూపించిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి మరియు రామాలయం అయితే ఉంది. నాకు పెళ్ళై మా పిల్లలు పుట్టిన తర్వాత మా పిల్లలు చిన్నప్పుడు అనుకుంటా ఈ గుడిని కట్టించారు. ఇప్పుడైతే మా అమ్మమ్మగారి ఊరిలో చాలామంది సాయిబాబా సేవకులుగా ఉండి సాయిబాబా సేవకైతే వెళ్తారు. సాయిబాబా గుడిలో మేమందరం పిల్లలు అందరూ కలిసి అయితే కొన్ని ఫోటోలను అయితే దిగాము. పెళ్ళికొడుకుతో కూడా ఫోటోలు దిగాము. మీరు చూసారు కదా. ఈ లాగ్ని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉండబోతుంది. పెళ్ళి ఇళ్ళల్లో చాలామందికి చాలా రకాల సాంప్రదాయాలు అయితే ఉంటాయి. ఒక్కొక్కరిది ఒక్కో రకమైన సాంప్రదాయం. అయితే ఇక్కడ సాంప్రదాయం ప్రకారం బ్రహ్మ ముహూర్తంలో అఖండ దీపాన్ని అయితే వెలిగిస్తారు. తర్వాత మా ఆడపడుచు వాళ్ళకి బోనాల సాంప్రదాయం అయితే ఉంది. నా చిన్నప్పుడు అయితే మా అమ్మమ్మగారు ఊరిలో ఎవరైనా పెళ్ళికి పిలిచారంటే వాళ్ళ బోనాలు ఉంటే కంపల్సరీ నేను బోనాలకైతే అటెండ్ అయ్యేదాన్ని. అసలు బోనాలంటే ఏంటి, పెళ్ళిళ్ళలో ఈ బోనాల్ని పూజ ఎందుకు చేయిస్తారు అనేది మనం ఈ లాగ్లో తెలుసుకుందాం. పెళ్లి రోజు మార్నింగ్ అఖండ దీపాన్ని అయితే వెలిగిస్తారని చెప్పాను కదా. అఖండ దీపాన్ని వెలిగించిన తర్వాత అయితే ఇలాగా 2 బోనాల కొండలను అయితే ఏర్పాటు చేస్తారు. బోనాల కొండలకు పసుపు రాసి బొట్లు పెడతారు. ఒక 5 ఆకులను పెట్టి 5 ఆకుల్లో అన్నం పప్పు గారెలు పరవన్నం అలాగే అరిసెలను అయితే వేస్తారు. పెళ్లి రోజు సందర్భంగా బోనాల పూజలు చేయడం అనేది కొత్త జంటలు తమ వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో ఎలాంటి అడ్డంకులు లేకుండా సాగాలని కోరుకుంటూ అమ్మవారిని ప్రార్థించే ఆచారం.
బోనాల పూజల ప్రాముఖ్యత ఏంటంటే పెళ్లి తర్వాత మొదటిసారి లేదా కుటుంబంలో జరిగిన శుభకార్యాలకు కృతజ్ఞతగా అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. అంతేకాకుండా పెళ్లి చేసుకోబోయే కొత్త జంట తమ కొత్త జీవితం ఆయు ఆరోగ్యాలతో ఐశ్వర్యంతో వర్ధిల్లాలని గ్రామ దేవతల్ని వేడుకుంటారు. నేను నా చిన్నప్పుడు మా తాతయ్య గారి ఊరిలో పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఇలా మనుషుల్లోకి దేవుళ్ళు దేవతలు ఎందుకు వస్తారా అని అనుకునేదానిని. నాకు చిన్నతనంలో వచ్చిన డౌటు మీకు కూడా వచ్చి ఉండొచ్చు కదా. అసలు ఏమిటంటే మనుషుల్లోకి దేవుళ్ళు దేవతలు ఎందుకు వస్తారంటే భారతీయ సాంప్రదాయంలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో గ్రామ దేవతలను ఆరాధించేటప్పుడు కొందరు భక్తుల్లోకి దేవుడు లేదా అమ్మవారు ఆవహిస్తారు అంటే పూనకం వస్తుందని నమ్ముతాము. భక్తుల విశ్వాసం వెనుక ఉన్న కారణాలు ఏంటంటే అమ్మవారి అనుగ్రహం. గ్రామ దేవతలు ఆ ప్రాంతాన్ని, ఇంటిని, కుటుంబాన్ని చల్లగా చూస్తాయని నమ్ముతారు. ఆ తల్లి తన భక్తులపై ఉన్న ప్రేమను, ఆశీస్సులను తెలియచేయడానికి వారి శరీరంలోకి ప్రవేశిస్తుందని నాకు చిన్నప్పుడైతే అక్కడున్న పెద్దవాళ్ళైతే చెప్పేవారు. అంతేకాకుండా భక్తి పారవశ్యం, డప్పుల మోత, భక్తి పాటలు మరియు పూజల సమయాల్లో కలిగిన తీవ్రమైన భావోద్వేగం, ఏకాగ్రత వల్ల భక్తులు దైవత్వంతో మమేకమవుతారంట. అయితే పెళ్ళికొడుక్కి బొట్టు పెట్టి పైన తుండిని పెట్టి ఇప్పుడు బోనాల కుండనైతే పెట్టబోతున్నారు. బోనాల కుండను పెట్టేటప్పుడు అయితే అసలు అమ్మవారిని అయితే ఆపలేకపోయాం. చూసారు కదా మీరే. అమ్మవారు మరియు దేవుళ్ళు అయితే ఇలా భావోద్వేగాన్ని చూపించారు. అక్కడ అందరూ పట్టుకున్నా కూడా అమ్మవారు అయితే ఆగట్లేదు. దేవుడి దగ్గర 2 బోనాల కుండలను పెట్టారు కదా. ఒక కుండను అయితే మా మేనల్లుడు తలపై ఎత్తుకున్నాడు. ఇంకొక కుండను అయితే మా మేనల్లుడికి చెల్లి వరుసైన ఒక అమ్మాయి అయితే బోనం కుండ ఎత్తుకుంది. మా మేనల్లుడు సొంత చెల్లి కాదు, వరుసకి చెల్లి అవుతుంది. తనైతే బోనం కుండ ఎత్తుకుంది. బోనం కుండ ఎత్తుకొని వాళ్ళిద్దరూ ఇంటి బయటకైతే వెళ్ళారు. అక్కడైతే సాంబ్రాణి పొగ ఇచ్చి ఇంటి లోపలికి డప్పుల మూతలతో అయితే లోపలికైతే తీసుకువస్తున్నారు. ఇలా బయటికి లోపలికి 3 సార్లు అయితే వాళ్ళు తిరిగారు. వీళ్ళు బోనాల కొండలు మోస్తున్నప్పుడు ఎదర అయితే దేవుళ్ళు దేవతలు వచ్చిన వాళ్ళు అయితే ముందర అయితే వెళ్తున్నారు. ఇలా బోనాల కొండను మోస్తున్నప్పుడు ఒక పక్క పసుపునైతే జిమ్ముతూ అందరూ అయితే ఏపమండలను అయితే పట్టుకున్నారు. ధూపం ఇస్తూ అయితే వాళ్ళని ఇంటి లోపలికి బయటికి అయితే తీసుకుని వెళ్తున్నారు. ఇలా బోనాల పూజ జరగడం వల్ల అమ్మవారి ఆశీస్సులు పూనకం వచ్చిన వ్యక్తి ద్వారా దేవుడు, అమ్మవారు భవిష్యత్తును చెప్పడం, ఎలాంటి ఆపదలు రాకుండా కాపాడటం. హెచ్చరికలు ఏమిటంటే కుటుంబంలో లేదా గ్రామంలో ఏమైనా తప్పులు జరుగుతుంటే హెచ్చరించడం జరుగుతుందని నమ్ముతారు. ఇలా మేము ఒక పక్కన కూర్చుని అయితే బోనాల పూజనైతే చూసాము. నేనైతే ఈ బోనాల పూజను చాలాసార్లు అయితే చూశాను. మా పిల్లలు కొత్తగా అయితే బోనాల పూజనైతే చూస్తున్నారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు అటు వెళ్ళడం ఇటు వెళ్ళడం అయితే చేసేవారు. బోనాల పూజ అయిపోయిన తర్వాత అయితే మేము భోజనానికి అయితే వచ్చాము. ఇక్కడ భోజనం చేసిన తర్వాత కొంచెం సేపు అయితే రిలాక్స్ అయ్యాము. తర్వాత అయితే పెళ్ళికొడుక్కి కాళ్ళగోళ్ళు తీయడానికి రెడీ అయితే చేశారు. ఇలాగా అసలు పెళ్ళికొడుక్కి కాళ్ళగోళ్ళు ఎందుకు తీస్తారు? కాళ్ళగోళ్ళకి ఉన్న విశిష్టత ఏమిటంటే పెళ్ళికొడుక్కి కాళ్ళగోళ్ళు ముఖ్యంగా బొటన వేలు గోరు తీయడం అనేది వివాహానికి ముందు జరిగే పవిత్రమైన శుభకార్యాల్లో ఒకటి. దీని వెనుక ఉన్న ముఖ్యమైన కారణాలు ఏమిటంటే నవజీవన ఆరంభం, పాత జీవితానికి స్వస్తి పలికి కొత్త జీవితానికి అడుగు పెట్టడానికి ఇది సూచన. పాత గోళ్ళను తీయడం అనేది పాత అలవాట్లు, దోషాలను వదిలించుకోవడానికి ప్రతీకగా భావిస్తారంట. అంతేకాకుండా మీరు గమనించినప్పుడు కాళ్ళగోళ్ళు తీసేటప్పుడు కాయిన్స్ ద్వారా లేదా డబ్బులతో మనం దిష్టి తీస్తాం కదా. ఎందుకంటే పెళ్లి సమయంలో పెళ్ళికొడుక్కి కాళ్ళగోళ్ళు తీసేటప్పుడు చెడు దిష్టి తొలగిపోవడానికి, దిష్టి దోషాలు నివారించడానికి మరియు ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటూ డబ్బులతో అయితే దిష్టి తీస్తారు. ఈ ఆచారం వెనుక కొన్ని ప్రధాన కారణాలు కూడా ఉన్నాయంట.
అవి ఏమిటంటే సకల శుభాలకు ప్రతీక. భారతీయ సాంప్రదాయంలో డబ్బును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. గోళ్లు తీసేటప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఆటంకాలు తొలగిపోతాయని నమ్ముతారు. ప్రతికూల శక్తులు నివారణ. శరీరం నుంచి తీసిన గోళ్లు బయట పడేసే సమయంలో ఎలాంటి చెడు శక్తులు నరఘోష సోకకుండా ఈ దిష్టి తీసే ప్రక్రియనైతే చేస్తారంట. అంతేకాకుండా మంగళప్రదం. పెళ్లికి ముందు పెళ్లి కుమారుడు పరిశుభ్రంగా మారే సమయంలో కొత్త జీవితాన్ని అడుగుపెడుతున్న అతనికి ఎలాంటి దిష్టి తగలకూడదని ఈ సాంప్రదాయాన్ని పాటిస్తారు. ఇక్కడ పెళ్ళికొడుక్కి తోడ పెళ్ళికొడుక్కి దిష్టి తీసిన డబ్బును అయితే అక్కడ కాళ్ళగోళ్ళు తీసి మంగళవారికి అయితే ఇస్తారు. ఇలా కాళ్ళగోళ్ళు తీసిన తర్వాత అయితే పెళ్ళికొడుక్కి తోడ పెళ్ళికొడుక్కి నలుగు అంటే పసుపు సున్నిపిండి పెట్టి మంగళ స్నానం చేయిస్తారు. ఇలా మంగళ స్నానం ఎందుకు చేయిస్తారు అంటే కాళ్ళగోళ్ళు తీసిన తర్వాత మంగళ స్నానం చేయించడం ద్వారా శరీరం మనస్సు పరిశుద్ధం అవుతుందని నమ్ముతారు. ఇప్పుడు మా అత్తయ్య గారు అయితే పెళ్ళికొడుక్కి తోడ పెళ్ళికొడుక్కి అయితే దిష్టి తీస్తున్నారు. నాకు తెలిసినవన్నీ నేనైతే ఈ లాగ్లో అయితే మీకు చెప్పాను. ఈ లాగ్ మీకు నచ్చిందనే అయితే అనుకుంటున్నాను. ఈ లాంగ్ వీడియో పార్ట్ 1. పార్ట్ 2లో మీకు మా మేనల్లుడి పెళ్లి వీడియో లాంగ్ వీడియో అయితే పెడతాను. అసలు పెళ్ళి ఎక్కడ జరిగింది? పెళ్లి కొడుకు వాళ్ళు సాయిబాబా భక్తులు కదా. పెళ్లి కొడుకు వాళ్ళు ఏ గుడిలో అయితే పెళ్లిని జరిపించారు, పెళ్లి కూతురు ఎలా ఉంటుంది, ఇవన్నీ మీకు పార్ట్ 2 లాంగ్ వీడియో అయితే త్వరలోనే నా ఛానల్లో అయితే పెడతాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి.